శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై గణేశ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని మనం ఇప్పుడు చూస్తే గనుక, ఆర్థిక పరంగా చూస్తే కొన్ని సమస్యలు అనేవి తలెత్తే సూచనలు ఉంటున్నాయి. అదేవిధంగా మీరు చేస్తూ ఉన్న పనులు రేపటి రోజున అంత త్వరగా పూర్తి కాకపోవచ్చు. ఆర్థికంగా సమస్యలు ఉంటున్నాయి. కొంత ధన నష్టం కలిగే సూచన ఉంటోంది. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున దాంపత్య జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఏర్పడేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. జీవిత భాగస్వామితో మీరు రేపటి రోజున దురుసుగా మాత్రం ప్రవర్తించవద్దు. దీనికి కారణంగా మీ మధ్య దూరం పెరిగే ప్రమాదమే ఉంటోంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రేపటి రోజున ప్రేమగానే వ్యవహరించండి. ఇంట్లో పరిస్థితులు కూడా అంత సంతోషకరంగా మారే సూచనలు ఉంటాయి. ఇక మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఎలాంటి విషయంలో అయినా సరే తెలిసి తెలియక మధ్యలో మాత్రం మీరు తలదూర్చవద్దు. పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే మీరు మాట్లాడటం మంచిది. మేషరాశి వ్యక్తులకు కెరియర్ పరంగా చూస్తే రేపు నూతన ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది. కాబట్టి మీకు వచ్చిన అవకాశాలను వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి. మంచి భవిష్యత్తు అనేది మీకు ఏర్పడుతుంది. అదేవిధంగా రేపటి రోజున మేషరాశి వ్యక్తులు మీ ఇంట్లో ఏదైనా వేడుకలు జరగడానికి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. బంధుమిత్రులను మీరు కలుసుకుంటారు. ఇంట్లో అనుకూలమైనటువంటి వాతావరణము ఏర్పడుతుంది. ప్రేమ జీవితంలోనూ ప్రేమికులకు కొన్ని సమస్యలు వచ్చే సూచనలు ఉంటున్నాయి. మీ మధ్య దూరం పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. కాబట్టి మీరు ఎటువంటి రహస్యాలను కూడా దాచుకోకుండా మీరు పూర్తిగా చర్చించుకుంటేనే మంచిది. విద్యార్థులకు విదేశాలలో విద్య అలాగే ఉద్యోగ లాభం కూడా పొందే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వ్యక్తులకు వ్యాపార పరంగా చూస్తే వ్యాపారస్తులకు ఒత్తిడి శ్రమ అనేది తగ్గిపోతుంది. ఇదివరకంటే కూడా ఇప్పుడు మీకు మంచి లాభాలు గడిస్తారు. కొత్త మిత్రులు పరిచయం అయ్యే సూచనలు ఉంటున్నాయి. విందు వినోదాది కార్యక్రమంలో కూడా మీరు చక్కగా పాల్గొంటారు. మేషరాశి వారికి అనేక మార్గాలలో శుభం చేకూరే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే కొన్ని పనులలో మీకు విఘ్నాలు ఎదురైనా గానీ అంతిమంగా విజయం మీదవుతుంది. అవసరాలకు ధనం చేతికి అందే సూచనలు ఉంటున్నాయి. కొన్ని ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. శత్రువులపైన విజయం సాధించే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సమష్టిగా సమస్యలను ఎదుర్కోవాలి. ఉద్యోగ వ్యాపారాలలో మీకు అధిక కృషి అవసరం. గుర్తింపు వస్తుంది. వ్యయం పెరగకుండా చూసుకోవాలి. మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడానికి రేపు శివ దర్శనం చేసుకోవడం చాలా ఉత్తమం. అదేవిధంగా విఘ్నేశ్వరాష్టక పారాయణ చేస్తే శుభ ఫలితాలు అందుకుంటారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.